ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ చిరును కలిసి మెగా సీసులు తీసుకున్నారు. ఇక అదే సమయంలో మెగాస్టార్ ను పవన్ ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నారు. టికెట్ల పెంపు రచ్చ టైంలో జగన్ చిరు మధ్య జరిగిన పరిణామాలను ఇప్పుడు బయటకు తీసుకున్నారు సేనాని. ఇలాంటి పరిణామాల మధ్య సీఎం రమేష్ కు చిరు సపోర్ట్ చేయడం అంటే అది కూటమికి సపోర్ట్ చేసినట్లే అనే డిస్కషన్ మొదలైంది. దీనిపై ఇప్పుడు వైసీపీ ఘాటు విమర్శలు చేస్తోంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పనిచేసిన తర్వాత చిరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాను ఏ పార్టీలో లేనని చిరు పదే పదే చెప్తున్నా కాంగ్రెస్ మాత్రం ఆయనను తమవాడే అని చెప్పుకుంటోంది. ఇలాంటి పరిణామాల మధ్య కూటమికి మద్దతివ్వడం చిరును టార్గెట్ అయ్యేలా చేస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పి ఇప్పుడు రాజకీయ నేతకు సపోర్ట్ గా నిలవడం పరువు తీసుకోవడమే అవుతుందనే ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ. తిట్టడం తిట్టించుకోవడం చేతగాకే రాజకీయాలు వదిలేశారని చెప్పి ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఏంటి అంటూ వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఇదే అదునుగా మెగాస్టార్ మీదకు ప్రశ్నలు సంధిస్తోంది. ప్రజారాజ్యం పార్టీని ఎందుకు విలీనం చేశారు? జనాలు ఇప్పుడే గుర్తొచ్చారా? ఈ 10 ఏళ్లలో జనాల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదు? అమరావతి, విశాఖ స్టీల్ విభజన హామీలపై ఎందుకు ప్రశ్నించలేదు? సమాజానికి మంచి జరుగుతుందనే సీఎం రమేష్ కు సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్న చిరు సమాజంలో జరిగిన ఈ పరిణామాలపై ఎందుకు రియాక్ట్ కాలేదు అని వైసీపీ నిలదీస్తోంది. మరి కూటమి తరపున డైరెక్ట్ ప్రచారానికి మెగాస్టార్ రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ చిరు వీటికి ఎలాంటి ఆన్సర్ ఇస్తారన్నది ఆసక్తి రేపుతోంది.